ముఖ్యాంశాలు. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్, టీడీపీ నాయకులు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ మద్దతు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన మాట తప్పి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. మాజీ కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు టీడీపీ నేతలు మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జగన్ పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విస్మరించడం మోసం చేయడమేనని ఆరోపించారు. గత 4.5 ఏళ్లుగా సహనం కోల్పోయే సమ్మెకు దిగారని వారు గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. ఆఫ్కాస్ తీసుకువచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టారని ఆవేదన చెందారు. ఆఫ్కాస్ ఫలితంగా చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఇతరులకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని ఆవేదన చెందారు. కనీస వేతనం 26,000 ఇవ్వకపోగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు దూరం చేశారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్గా పనిచేసి మరణించిన కార్మికులకు వారి కుటుంబాలను ఆదుకునేలా 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంటింటి నుంచి చెత్త సేకరించే క్లాప్ వాహనాలను నిర్వహిస్తున్న సంస్థలకు ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో గత ఏడాది నెలల నుండి వాహనాల డ్రైవర్లకు జీతాలు చెల్లించలేకపోయారని, దీంతో వారి కుటుంబాలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని పేర్కొన్నారు. వీరికి జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 జీతాలు చెల్లించాలని కోరారు. కార్మిక సమస్యలు పరిష్కరించకపోవడంతో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు, నేడు మున్సిపల్ కార్మికులు, రేపు వాలంటీర్ల సమ్మె చేస్తున్నారంటే పరిపాలన చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. చేయాలి, వాళ్ళని వెంటనే రెగ్యులరైజేషన్ కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది మేము అడుగుతున్న డిమాండ్ కాదు. మీరు ఆ రోజు అధికారం లేనప్పుడు ఒక్క ఛాన్స్ పేరుతో పాదయాత్ర చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన మాట అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. మరి ఈరోజు ఆ సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. మరి ఈరోజు ఎందుకు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదు? వారి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా సమయంలో మరణించిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి కుటుంబాలకు ప్రత్యామ్నాయంగా ఉపాధిగా ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మరి తక్షణమే ఆఫ్కాస్ను కూడా మరి వెంటనే రద్దు చేసి పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా మీకు తెలిసిన విషయాలే, మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం ఏడాది క్రితం ఇంటింటికి చెత్త సేకరించే వాహనాలు తీసుకొచ్చింది. మరి ఈరోజు ఆ క్లాప్ వాహనాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అంటే ఆ సంస్థలు నడిపే సంస్థలకు, ఆ వాహనాలు నడిపించే సంస్థలకు సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడం కారణంగా ఈరోజు 7-8 నెలల నుండి ఆ క్లాప్ వాహనాలు నడిపే మరి డ్రైవర్లకు జీతాలు లేని పరిస్థితి, ఆ కుటుంబాలు ఆకలి కేకలు తలమట్టుతోటి దుస్థితి నెలకొన్న ఈ జగన్మోహన్ రెడ్డికి మానవత్వం లోపించింది. ఈ జగన్మోహన్ రెడ్డికి కనికిరం లోపించింది. అందుకే వెంటనే ఆ క్లాప్ వాహన డ్రైవర్లను ఆదుకునే దిశగా జీతాలు చెల్లించి జీవో నెంబర్ 7 ప్రకారం భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ అంధకారం అవుతే ఈ కార్మికులు, కర్షకులు మరి ఈరోజు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఈరోజు సమ్మె చేస్తుంటే మరి చర్చలు జరపాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళ అనుయాయులని ప్రత్యామ్నాయంగా కూలీలను తీసుకొచ్చి మన సమ్మెను నీరుగార్చే స్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఖబర్దార్, నీవు కార్మికులతో, కర్షకులతో పెట్టుకున్నావు. మొన్నటికి మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు, నేడు పారిశుద్ధ్య కార్మికులు, రేపు వాలంటీర్లు. ఈ రోజు ఈ రాష్ట్రంలో సమ్మెలతో ఉధృతం మొదలైంది. నీవు తుడిచిపెట్టుకుపోవడానికి, నిన్ను పూడ్చిపెట్టడానికి కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు